రారాకోకచిలుక ఎపిసోడ్ 1 అందాల తార. వద్దంకుల్, ప్లీజ్, ఇప్పటికే నాకు చాలా నొప్పిగా ఉంది. నేను బాధ భరించలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నన్ను వదిలేయండి ప్లీజ్ అంకుల్ అని కారుతున్న కన్నీళ్లతో ఎంతగానో ప్రాధేయపడ్డాను. కాని మా అంకుల్ పృథ్వీ నా మాటలేవీ పట్టించుకోకుండా షర్ట్ బటన్స్ విప్పుతూ నా దగ్గరకొచ్చి నా బుగ్గలు 2 గట్టిగా పట్టుకుని, నా బంగారు బాతుగుడ్డ, నీ అందమైన ముఖం, ఆకర్షణీయమైన కళ్ళు, పొడవైన కురులు నన్ను మత్తెక్కిస్తున్నాయి. నిన్ను ఒక్కరోజైనా తాకకుండా ఉండలేనన్న విషయం నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా నాటకాలాడుతున్నావేంటి అని నా చెంప మీద గట్టిగా కొట్టాడు. తన అరచేతి ముద్ర నా చెంప మీద గట్టిగా పడింది. దాంతో నేను వెనుకున్న బెడ్ మీద పడిపోయాను. చెంప మీద తగిలిన దెబ్బ గట్టిగా ఉండటంతో నేను చేత్తో చెంపను రుద్దుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నాను. కాని మా అంకుల్ పృథ్వీ అదేదీ పట్టించుకోకుండా నా మీద పడి మరొక్కసారి తన కోరికను తీర్చుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇది నాకు కొత్తేమీ కాదు. ఇదే నా డైలీ రొటీన్. నా పేరు తారా. వయసు 18 సంవత్సరాలు. గత 2 ఏళ్లుగా తీరని బాధతో, అణిచిపెట్టుకున్న ఉద్రేకంతో ఇదే ఇంట్లో ఉంటున్నాను. 2 ఏళ్ల ముందు, అంటే నాకు 16 ఏళ్లున్నప్పుడు నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు అంకుల్ పృథ్వీ నన్ను బలవంతం చేసి ఈ ఇంట్లోకి తీసుకొచ్చాడు. అంకుల్కి పెళ్ళాం పిల్లలు లేరు. నిజానికి మా పేరెంట్స్ బతుకున్నప్పుడు ఏదీ ఇలా లేదు. అంకుల్ పృథ్వీ కూడా నాతో చాలా మంచిగా ఉండేవాడు. మా పేరెంట్స్ ఆయనకి మా ఊళ్ళోనే టెక్స్టైల్ వ్యాపారం కూడా పెట్టించారు. కాని ఎప్పుడైతే మా పేరెంట్స్ ఒక యాక్సిడెంట్లో చనిపోయారో అప్పటి నుండి మొత్తం మారిపోయింది. అంతా తలకిందులైనట్లు అనిపిస్తోంది. ఎప్పుడైతే నేను దిక్కులేని అయిపోయానో అప్పుడు అంకుల్ పృథ్వీ నన్ను సిటీకి బయట ఉన్న ఆద్రైపురంకి తీసుకొచ్చి పడేశాడు. మొదట్లో నేను కూడా ఆయన్ని నమ్మాను. కాని పోను పోను జీవితం పీడకల కంటే ఘోరంగా మారిపోయింది. ఆయన నన్ను ఒక వస్తువు కంటే హీనంగా చూస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడొస్తాడు, ఎలా పడితే అలా హింసిస్తూ ఉంటాడు. అతనికి కోరిక పుట్టినప్పుడు ఒక మృగంలా నా మీద పడి కోరిక తీర్చుకుంటాడు. నేను ఎన్నో విధాలుగా ప్రాధాయపడ్డాను, బ్రతిమలాడాను. కాని అతను అవేమీ పట్టించుకోడు. అతనికి ఏం కావాలో అది మాత్రమే చేస్తూ ఉంటాడు. ఒకరోజు ధైర్యం చేసి ఇక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాను. కాకపోతే తప్పించుకున్న కొద్ది సమయానికే నేను అతనికి చిక్కిపోయాను. దాంతో మళ్లీ తీసుకొచ్చి ఇదే ఇంట్లో ఉన్న మేడ మీద ఒక రూంలో పెట్టి లాక్ చేసేశాడు. ఆయన వెళ్లిన తర్వాత ప్రతిరోజు కిటికీ దగ్గరికి వెళ్లి బయట వచ్చి వెళ్లే వాళ్ళని అరుస్తూ ఉంటాను. ఎవరో ఒకరు నాకు సహాయం చేయకపోతారా అనేది ఒక చిన్న ఆశ. కాని ఈ ఊళ్ళో వాళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు. వాళ్ళ పనుల్లో ఎంతో బిజీగా ఉండటం వల్ల నన్నెవరూ పట్టించుకునేవారు కాదు. ఇందులో వింతేంటంటే నేను అరుస్తున్నా కూడా వినిపించినట్టే వెళ్ళిపోయేవాళ్ళు. నేను గత 2 సంవత్సరాలుగా ఇలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నన్ను పట్టించుకునేవాళ్లు లేరు. అయినా కూడా నేను నిరుత్సాహపడటం లేదు. ప్రతిరోజు ఇలాగే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నన్ను పట్టించుకొని ఇక్కడి నుంచి కాపాడుతారనేది నా గట్టి నమ్మకం. అప్పుడప్పుడు స్కూల్ పిల్లలు ఇటుగా వెళ్లడం చూశాను. ఆ సమయంలో నా గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది. నా బ్రతుక్కి స్కూలు లేదు, ఫ్రెండ్సు లేరు. ఏం బతుకుతున్నాను అర్థం కావడం లేదు. ఇక్కడ అన్నింటికన్నా ఘోరమైన విషయం ఏమిటంటే రోజులో ఒక పూట మాత్రమే భోజనం దొరుకుతుంది. ఎన్నో రోజులు ఆకలితో అల్లాడాను. నా శరీరం బాగా బలహీనపడుతుంది. తక్కువ భోజనం, ఎక్కువ ఇబ్బందులు, ఒంటి నిండా గాయాలు. అంకుల్కి కోపం వచ్చినప్పుడల్లా దాన్ని నా మీద చూపిస్తూ ఉంటాడు. తార ఆ రూంలో అయోమయంగా అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. అయినా ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే మా అమ్మా నాన్నలు అంకుల్ పృథ్వీని ఎంతో బాగా చూసుకున్నారు. కాని ఆయన నన్ను ఎందుకింత హింసిస్తున్నాడు? ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు లేని నన్ను ఆయన బాగా చూసుకోవాలి కదా అని అనుకుంటూ అలా ఒక మూలన కూర్చుంది. ఆదమర్చి నిద్రపోయింది. సాయంత్రం 6 గంటలకు తలుపు తెరిచే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వినగానే తార గుండె జల్లుమంది. ఎందుకంటే అది ఖచ్చితంగా అంకుల్ పృథ్వీ అయి ఉంటాడని ఆమెకు తెలుసు. ఆయన రావడమే ఎంతో క్రూరంగా లోపలికొచ్చాడు. అతన్ని చూస్తూనే తారకి ఒంటి మీద తేళ్లు, జెరులు పాకినట్టనిపించింది. ఏంటి అలా చూస్తున్నావు? దగ్గరికిరా
అని కొంచెం దూరంగా అన్నాడు పృథ్వీ. వద్దంకుల్, ప్లీజ్ ఇలా చేయకండి, నేను మీ కూతురుతో సమానం అని మాట్లాడుతూ ఉండగా పృథ్వీ తన నడుముకున్న బెల్ట్ తీసి దానితో కొట్టాడు. దాంతో అప్పటికే బలహీనంగా ఉన్న తార ఇంకా బలహీనమైంది. పృథ్వీ కొంచెం బలంగానే ఉంటాడు. బెల్ట్ దెబ్బ గట్టిగా తగలడంతో తార నిస్సహాయంగా బెడ్ మీద పడిపోయింది. తను మాట్లాడే మాటలు చాలా బలహీనంగా బయటకొస్తున్నాయి. వద్దంకుల్, ప్లీజ్ అని అంటూ ఉండగా పృథ్వీ తనతో పాటు తీసుకొచ్చిన తాడుతో తార చేతులను బెడ్కు రెండు వైపులా గట్టిగా కట్టేశాడు. దాంతో తార కదల్లేకపోయింది. ఇక ఆమె శబ్దం చేయకుండా ఉండడానికి ఆమె నోటి నిండా గుడ్డ దూర్చేశాడు. దాంతో తారకి అరిచే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. ఒక విధంగా చెప్పాలంటే తారకి బ్రతికుండగానే నరకం కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పృథ్వీ మళ్ళీ ఆమె మీద పడి తన కోరికను తీర్చుకున్నాడు. అతను ఎందుకు వస్తున్నాడు, ఎందుకలా చేస్తున్నాడన్నది కూడా తారకి కరెక్ట్గా అర్థం కావడం లేదు. ఒక శత్రువుని కూడా ఎవరూ ఇంత హింసించరు. తారకి బాధతో కళ్లల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమె సీలింగ్ వైపు చూస్తూ, అమ్మా, నాన్న నన్ను నరకంలో వదిలేసి అంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? వెళ్లేవాళ్లు నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అనుకుని బాధపడింది. పృథ్వీ ఆమె పక్కన పడుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉన్నాడు. తార విడిపించుకోవడానికి ప్రయత్నించినా కూడా చేతులు గట్టిగా కట్టేసి ఉండటం వల్ల ఆమెకు వల్ల కాలేదు. పృథ్వీ పైకి లేచి బట్టలు వేసుకుని ఆమె చేతులను విప్పాడు. ఒక్కసారిగా తాడు ముడి విప్పడంతో తార చాలా రిలాక్స్గా ఫీల్ అయింది. అతను అక్కడ్నుంచి వెళ్తూ వెళ్తూ, పొద్దున్నే తీసుకోవాల్సిన టాబ్లెట్స్ మర్చిపోకుండా తీసుకో అని చెప్పి రూమ్ లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. పృథ్వీ ఆమెను శారీరకంగా హింసిస్తూ ఉంటాడు కాబట్టి ఆమెకు ప్రెగ్నెన్సీ రాకూడదని రోజూ పొద్దున్నే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు. తార క్రమం తప్పకుండా ఆ టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఎందుకంటే పృథ్వీ లాంటి ఇంకొక మానవ మృగానికి జన్మనివ్వడం తారకి ఇష్టం లేదు కాబట్టి. తార బెడ్ మీద నుండి లేవడానికి ప్రయత్నించింది. కాని ఆమెకి విపరీతమైన నొప్పిగా ఉండటం వల్ల కదల్లేకపోయింది. అందుకే జీవోత్సవంలా బెడ్ మీద అలా కొంత సమయం ఉండిపోయింది. ఆ తరువాత ఓపిక తెచ్చుకొని పక్కనే ఉన్న ఒక గుడ్డ ముక్కని పైన వేసుకుని నిదానంగా బాత్రూంలోకి వెళ్లి షవర్ ఆన్ చేసింది. చల్లటి నీళ్లు ఆమెను కౌగిలించుకున్నాయి. ఆ మృగం చేసిన గాయాల నుండి కొంచెం ఉపశమనాన్ని అందించాయి. బాత్రూంలో ఉన్న పీచు తీసుకుని తార తన ఒంటిని గట్టిగా గోక్కోవడం మొదలుపెట్టింది. తన చర్మం ఊడేంతలా ఆమె గోకుతోంది. ఆ మానవ మృగం చేసిన గాయాలను, అతని నమూనాలను ఆమె మీద ఉండకూడదు అన్నట్టు తను ఫీలవుతూ గట్టిగా గీకుతూ స్నానం చేస్తూ ఉంది. అదే సమయంలో సిటీకి మరోవైపు 500 కిలోమీటర్ల అవతల ఒక ఫ్యామిలీ షిఫ్టింగ్ అవుతోంది. ఇంటి బయట కారులో మదర్, ఫాదర్ ఆల్రెడీ కూర్చొనున్నారు. ఫాదర్ డ్రైవింగ్ సీట్లో, మదర్ ఫస్ట్ సీట్లో. ఇక ఆ ఇంటి పెద్ద కొడుకు ఇంటి ముందు నిల్చొని, అరే పప్పు, అందరం వచ్చేశాం, ఇక నువ్వొక్కడివే ఆలస్యం, త్వరగా నీ బ్యాగ్స్ తీసుకుని రా అని గట్టిగా అరిచాడు. ఇంతలో ఇంట్లో నుండి దూసుకొచ్చాడు పప్పు. అతని చేతిలో ఉన్న బ్యాగ్స్ తీసుకున్న వాళ్ళన్నయ్య వాటిని డిక్కీలో పడేసి వాళ్ళిద్దరూ కారులో ఎక్కారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న ఫాదర్, ఇంకేంటి, అంతా రెడీయేనా, ఇక బయలుదేరదామా అని అన్నాడు. మేం రెడీగా ఉన్నాం, ఇక మీదే ఆలస్యం, లెట్స్ గో అని వెనుకున్న పిల్లలిద్దరూ గట్టిగా అరిచారు. అదే జోష్తో వాళ్ల నాన్న కార్ని ముందుకు పరిగెత్తించాడు. వెనకాల కూర్చుని ఉన్నది 6 ఏళ్ల పప్పు. వాడి పేరు ప్రసాద్. కాని అందరూ ముద్దుగా పప్పు అని పిలుచుకుంటూ ఉంటారు. వయసు 6 ఏళ్లే కాని వాడి మాటలు పెద్దోళ్లకి ఈక్వల్గా ఉంటాయి. అందుకని వాడు అందరికీ ఈజీగా నచ్చేస్తూ ఉంటాడు. ఇక పక్కనున్నవాడు అభి, ఆ ఇంటికి పెద్ద కొడుకు. అతనికి 20 ఏళ్లు. ఎంతో కష్టపడితే ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక కాలేజీలో సీటొచ్చింది. ఎప్పుడూ కలిసే ఉన్న ఆ ఫ్యామిలీ కొడుకుని ఒంటరిగా హాస్టల్కి పంపించడం ఇష్టం లేక బాగా ఆలోచించి వాళ్లే ఇల్లు షిఫ్ట్ అయిపోతే బాగుంటుందని డిసైడ్ అయ్యి పాత ఇల్లు వదిలేసి కొత్త ఇంటికి ప్రయాణమయ్యారు. కొంత దూరం వెళ్లిన తర్వాత, డాడీ, నాకు స్నాక్స్ తీసిస్తావా అని అడిగాడు పప్పు.
దాంతో వాళ్ళ నాన్న తల పట్టుకుంటూ, అవునరా, నాక్కూడా తలనొప్పిగా ఉంది. ఎక్కడైనా స్ట్రాంగ్ కాఫీ తాగితే బాగుంటుందనిపిస్తుంది. ఏదైనా మంచి కేఫ్ కనిపిస్తే ఆపుతాను అన్నాడు. ఇంతలో హైవేలో దాబా పక్కనే ఉన్న ఒక కాఫీ షాప్ దగ్గర ఆగారు. నలుగురు కూర్చొని కాఫీ తాగుతున్న సమయంలో, అయినా నాన్న, నాకీ ప్రసాద్ అనే పేరు ఎందుకు పెట్టావు అని అడిగాడు పప్పు. అదేంట్రా అలా అడిగావు? అది మా నాన్నగారి పేరు. ఆయన గుర్తుగా నీకు పెట్టుకున్నాను అని కాఫీ తాగుతూ సమాధానం చెప్పాడు. పెట్టావులే, భలే పేరు. ఆ ప్రసాదం పిలిపించుకోలేక పప్పు అని పిలిపించుకుంటున్నాను. ఆయన చాలా ఓల్డ్ ఫ్యాషన్ కదా నాన్న. అయినా మీ నాన్న పేరు నువ్వు పెట్టుకోకుండా నాకు పెట్టడమేంటి అని బ్రెడ్ తింటూ అడిగాడు పప్పు. అంటే నేను పుట్టే సమయానికి మా నాన్న బతికే ఉన్నాడు కదా, కాబట్టి నేను ఆయన పేరు పెట్టుకోలేకపోయాను. నువ్వు పుట్టే సమయానికి ఆయన చనిపోయాడు, అందుకే ఆయన గుర్తుగా పేరు నీకిచ్చేశాను అని అన్నాడు. అంటే ఒకవేళ నేను పుట్టే సమయానికి తాతయ్య బతుకుంటే నాకు ఆ పేరు పెట్టుండరా అని అయోమయంగా అడిగాడు. తప్పకుండా ఖచ్చితంగా పెట్టుండను అని కాఫీ తాగడం కంప్లీట్ చేశాడు వాళ్ళ నాన్న. అయ్యో, ఇన్ని రోజులు ముసలోడు త్వరగా పోయినందుకు సంతోషించాను, కానీ ఈరోజు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. నేను పుట్టిన కొద్ది రోజులన్నా ఉండుంటే నేను ఆ ప్రసాద్కు బదులు ఏ ప్రభాస్ అనో పేరు పెట్టుకునేవాడినిగా అని అన్నాడు. ఆ మాటతో వాళ్ళు ముగ్గురు బాగా నవ్వుకున్నారు. కాని అభి చూపు మాత్రం పక్కన దాబాలో పనిచేస్తున్న ఒక చిన్న అమ్మాయి మీదే ఉంది. చూడటానికి పేద పిల్లలా ఉంది. తన ముందు చాలా గిన్నెలేస్తున్నారు. అవన్నీ కడగడం నిజంగా ఆమె వల్ల అయ్యే పని కాదు, కాని తప్పనిసరిగా చేస్తూ ఉంది. అది చూసి తట్టుకోలేని అభి నేరుగా ఆ పాప దగ్గరికి వెళ్ళి, నువ్వేంటమ్మా ఈ పనులు చేస్తున్నావు? మీ అమ్మ ఎక్కడికెళ్ళింది? నువ్వు స్కూల్కి వెళ్ళడం లేదా అని అడిగాడు. ఈ మధ్యనే నన్ను స్కూల్ మాన్పించి ఇక్కడ పనిలో పెట్టింది మా అమ్మ అని చెప్పింది ఆ పాప. అవునా, ఎక్కడుంటుంది మీ అమ్మ అని అడిగాడు అభి. మా అమ్మనా, ఇదిగో వచ్చి ఏలైంది, వస్తా ఉంటది అని చెప్పి తిరిగి గిన్నెలు కడగటం మొదలుపెట్టింది ఆ పాప. ఇంతలో దాబా ఓనర్ అక్కడికొచ్చి, ఏంటి విషయం? ఈ పాపతో నీకేంటి మాటలు అని కొంచెం గట్టిగా మాట్లాడాడు. ఏంటండి, చిన్న పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఇలా పనుల్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలి అని అన్నాడు అభి. అబ్బో, భలే న్యాయం అడగడానికి వచ్చావులే. ఇది స్కూల్కెళ్తే దీని బాబు తాగడానికి చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? అదిగో వచ్చింది చూడు దానమ్మ, దాంతోనే చెప్పిస్తా ఉండు అని అన్నాడు దాబా ఓనర్. అప్పటికే అక్కడ సిచ్యువేషన్ అభికి అర్థమైపోయింది. కసాయి తండ్రి కూతుర్ని తాకట్టు పెట్టి తాగాడు అని అనుకొని, నీకు ఎంత కట్టాలో చెప్పు, అది కట్టి పాపని విడిపిస్తాను అని అన్నాడు అభి. అవునా, వడ్డీతో కలిపి 30,000 ఇచ్చేస్తావా అని అన్నాడు దాబా ఓనర్. అభి వాళ్ల నాన్న వైపు చూశాడు. కొడుకు మీద ఉన్న ప్రేమతో క్షణాల్లో వాళ్ల నాన్న దాబా ఓనర్కి అమౌంట్ సెటిల్ చేశాడు. అభి ఆ పాపని వాళ్లమ్మకి అప్పచెప్పి, ఇకనైనా ఈ పాపని చదివించండి, పనులకు పంపించొద్దు అని అన్నాడు. ఆ పాప వాళ్లమ్మ బాధగా అభికి దండం పెట్టింది. ఆమె ముఖం చూస్తేనే అర్థమైపోయింది. ఏదో దిక్కుతోచని పరిస్థితుల్లో బిడ్డని పనికి పంపించింది, కాని తనకి కూడా బిడ్డను చదివించుకోవాలి అని ఉంది. అది ఆలోచిస్తూనే అభి కారెక్కాడు. తప్పుని ఎత్తి చూపించడం కరెక్టే నాన్నా, కానీ ఈ దేశంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ప్రతిదీ మనం తీర్చలేం కదా, దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది అని అంది అభి వాళ్లమ్మ పద్మ. నువ్వు చెప్పింది నిజమే అమ్మా. ఈ దేశంలో ఉండే ప్రతి ప్రాబ్లంని మనం తీర్చలేకపోవచ్చు. అట్లీస్ట్ మన కళ్ల ముందు జరిగే చిన్న అన్యాయమైనా గట్టిగా అడగలేకపోతే ఈ సమాజంలో మనం ఉండి లాభమేంటి అని అంటూ ఆకాశం వైపు చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు. మరోవైపు తార స్నానం చేసి బయటకొచ్చిన తర్వాత తనకెంతో ఆకలిగా అనిపించింది. ఎప్పట్లాగే ఆ రోజు కూడా కప్పు రైసు, పప్పు అక్కడ ఉండటం కనిపించింది. దాన్ని పంచపక్ష పరమాన్నం అనుకుని గబగబా తింటూ కిటికీలో నుంచి బయట ఉన్న ఆకాశం వైపు చూస్తూ, నాకు విముక్తి ఎప్పుడు దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఉంది. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి చూడండి.